ఈ టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సో డైరెక్ట్ పాయింట్కి వస్తాను. ఈ కోల్కతా కేస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి నాకే కాదు ప్రతి ఒక్క అమ్మాయికి నాకు తెలిసినంత వరకు భయం పుడుతుంది. ఎవ్రీడే నేను క్యాబ్స్లో ట్రావెల్ చేస్తాను, కానీ ఈసారి మాత్రం లైవ్ లొకేషన్స్ షేర్ చేయడం, క్యాబ్ డీటెయిల్స్ షేర్ చేయడం అంత ఎక్స్టెంట్ వరకు భయమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చేంజ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతిసారి అవుతూనే ఉంటాయి కామనే కదా అని తీసి పాడేయకండి. ఇంకా అవ్వకుండా చూసుకుందాం. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని తీసుకోండి. ఒక 4 మెంబర్స్లో 5 మెంబర్స్ బాయ్స్ గ్రూప్ ఉందనుకోండి. అందులో ఖచ్చితంగా ఒక్కడైనా అబ్యూజివ్, లేకపోతే టీజ్ చేయడం లాంటివి, లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని హెరాస్ చేయడం లాంటివి, వాళ్ళ ఏదో ఒక రాంగ్ బిహేవియర్ అయితే ఉంటుంది టువర్డ్స్ ఉమెన్. వాడిని కామెడీగా వాడు అంతేరా, వాడు చెత్తనా కొడుకు అది ఇది అని చెప్పి మీరు లైట్ తీసుకోకుండా వాడికి చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, ఇది ఓకే కాదు, మీరు ఇలా బిహేవ్ చేయొద్దు ఉమెన్ తోటి, చేయొద్దు, అంతే, దట్స్ అంతే, అక్కడికి ఎండ్ అని మీరు కరెక్ట్ చేయండి. అట్లా అయితేనే ఒక చేంజ్ వస్తుంది. నెక్స్ట్ జనరేషన్స్లో రేప్ కౌంట్స్ ఉండకుండా పోతాయి. దిస్ ఈజ్ ద చేంజ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ సొసైటీ. ఈ మధ్యలోనే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి కొంచెం ప్రోగ్రెసివ్గా మారిన పేరెంట్స్ కూడా ఇలాంటి కేసుల వల్ల కొంత ఫ్రీడమ్ని కూడా తీసేసుకుంటారు. సో ప్లీజ్